హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 సంవత్సరాలకు వచ్చే మహా జాతర సమ్మక్క సారమ్మ జాతర. ఈ జాతరకి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మొత్తం కొత్త హంగులతో కూడా చేశారు. అసలు ఈ సమ్మక్క సారక్క జాతర అయినా అన్నట్టు ఒక ప్రశ్న మాత్రం మన వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మనం మెదులుతుంది. ప్రస్తుతం మనం సమ్మక్క సారక్క జాతర ఉన్నటువంటి మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. మనకి రిజల్ట్స్ చూసుకోవచ్చు. గతంలో ఏ విధంగా మామూలుగా ఉన్నటువంటి ఈ జాతరకి ఈ ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కూడా దీన్ని మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మంత్రి సీతక్క కూడా పట్టుబడంతో కొండ సురేఖ గారిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పట్టుబడంతో మొత్తం గతంలో ఉన్నటువంటి సమ్మక్క సారమ్మ సంబంధించినటువంటి రూపురేఖలు మొత్తం మార్చేశారు. విజువల్ చూసుకోవచ్చు. ప్రధాన అంటే ఒక రాజ్యానికి ముందు లోపలికి వెళ్లే ముందుగా ఎక్కడైతే గోపురాలు ఉంటాయి, తమకి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారాలని తలదన్నేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు. ఒక శిలా తోట మొత్తం కట్టారు. పెద్ద పెద్ద బెలూన్స్ తో కూడా అంగరంగ వైభవంగా ఒక రాజ్యాధికారం చేజికే విధంగా కూడా మొత్తం ముస్తాబు చేశారు. మొత్తానికి అంటే ఇదంతా కూడా సమ్మక్క సారమ్మ జాతర జరుగుతుందనే నేపథ్యంలో కూడా ఇది మొత్తానికి జరిగే తంతు ఏదైతుందో అంటే సమ్మక్కకి పగిడిద్దరాజుకి సంబంధించినటువంటి పెళ్లి తంతు ఇదంతా. ఈ పెళ్లి తంతు కూడా మొత్తం అన్నట్టు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే వీరవనితలు ఎవరుతుందో సమ్మక్క గాని, సారలమ్మ గాని, నాగలమ్మ గాని, గోవిందరాజు గాని, పగిడిద్దరాజు గాని, జంపన్న గాని వీళ్ళందరూ కూడా వీర చరిత్రని చెప్పడానికి జరిగే చరిత్రనే ఈ సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా పవిత్రమైనది. అన్ని ముఖ్యమైన ఘట్టాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఉన్నటువంటి పునుగొండ గ్రామం నుంచి పగిడిద్దరాజు పెళ్లి కొడుకు ముస్తాబయ్య అక్కడ పెళ్లి వంశీలంతా వచ్చి ఇక్కడ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడికి మొదటి ఘట్టం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జంపన్న వస్తున్నాడు, గోవిందరాజులు కూడా సంబంధించిన జంపన్న వీళ్ళంతా కూడా వచ్చి ముఖ్యంగా కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మ కూడా ఇక్కడ గద్దె మీదకి ఆశీర్వాదాలు ముద్రకెత్తి ఇక్కడ ఉన్న పూజారు కూడా ఈ మేడం జాతర 28, 29, 30 4 రోజుల్లో జరిగే 31 జరిగే జాతరలో మాత్రం 30వ తారీఖు అంతా కీలకంగా. ఎందుకంటే గద్దెలపై కూడా మేడారం గద్దెలపై కూడా ఈ అందరూ దేవతలు కూడా సంబంధించినటువంటి వన దేవతలు అందరూ కూడా ఇక్కడ కొలువు తీరుతారు, భక్తులకి దర్శనమిస్తారు. కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి ఈ దేవతలు మొత్తం ఇక్కడ రావడంతో మొత్తం సంబంధించినటువంటి మేడారం మొత్తం కూడా వన దేవతల తల్లి వాళ్ళు దర్శించుకుని వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. ఆ కోరికలు కూడుతుందని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలకు నిరూఢంగా చెప్తున్నారు. దీనికి ఇందులో భాగంగా కూడా మనం ఇక్కడ ఉన్న రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగాన్ని కూడా వాళ్ళు సీతక్క సంబంధించి ఆదివాసులకి అయితే అద్దం పట్టే విధంగా వాళ్ళు కోయ గిరిజనకు సంబంధించినటువంటి డోర్ వాయిద్యాలు అయితే తమ సంస్కృతి సాంప్రదాయాల పడ్డంగా వాళ్ళైతే వడ్డలకు సంబంధించినది పైన కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. పైన ఉన్నటువంటి పడిగ రూపంలో ఎవరైతే ముఖ్యంగా ఈ వనదేవతలు ఎవరైతే వాళ్ళకి గుడి ఉండదు, వాళ్ళకి గుడి రూపం కూడా ఉండదు. ఓన్లీ కుంకుమ భరణం చేతనే వీరికి దర్శించుకుంటారు, వాటిని వీరు మొక్కుంటారు. పెళ్లి కానీ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ భరణిని తాకుతూ మాకు సంబంధించినటువంటి మాకు సంతానం కలుగుతుంది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా భరణి ముట్టుకుంటే మాకు అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి గత చరిత్ర చెప్పిన సందర్భంలో కూడా చాలా మంది కూడా ఇక్కడ వచ్చి వేరే మంది ఇక్కడ ఎదురు తీసుకుని కూడా సుమారు 4-5 రోజులుగా ఇక్కడ పడిగాపులు కాస్త 3 రోజులు దర్శించుకుంటున్నారు. మొత్తానికి ఓవరాల్ మనం చూసుకుంటే మాత్రం 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారమ్మ జాతర కూడా ప్రభుత్వం గట్టి బందోబస్తు చేసింది. పోలీసు అధికారులు కూడా సుమారు 13,000 మంది పోలీసులు కూడా ప్రత్యేక బలగాలతో ఎప్పటికప్పుడు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా కొత్త సామాన్లు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకి క్యూలను ఏర్పాటు చేశారు. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, వైద్య వసతి కానీ అన్ని కూడా కలెక్టర్ కానీ మంత్రులు కానీ దగ్గర కూడా పర్యవేక్షణ పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తుంటే కూడా మెయిన్ గా వీళ్ళైతే సమ్మక్క సారలమ్మ గద్దెనెక్కింది, సంబంధించిన గోవిందరాజు గద్దెనెక్కాడు, జంపన్న ఈ విధంగా అందరు కూడా గద్దెనెక్కడంతో రేపు ఏదుందో 30వ తారీఖు నాడు కూడా సమ్మక్క తల్లి గద్దెనెక్కడంతో వివాహం జరుగుతుంది ముగిడంతో మళ్ళీ 31వ తారీఖు నాడు కూడా ఇవన్నీ వనదేవతలు కూడా మళ్ళా తిరుగు ప్రయాణమై వాళ్ళ వనంలో ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి జాతర ముగుస్తుందని చెప్పేసి మనకి ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ చూసిన మొత్తం ఈసారి ఈ జాతర కాదు, అబ్బో మహా జాతర కాదు చెప్పేసి కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.